కొయ్యలగూడెం మండలం టీడీపీ సీనియర్ కార్యకర్త పొంగుటూరు గ్రామ సెక్రటరీ మధుకూరి శ్రీను కన్నయ్య గూడెంలో ఆయన నివాసం వద్ద ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూటమి గెలుస్తుందని, చంద్రబాబు సీఎంగా చూస్తాం, పోలవరం నియోజకవర్గంలో చిర్రి బాలరాజు ఎమ్మెల్యేగా చూస్తామని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కొయ్యలగూడెం మండలం పోలవరం నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థిగా చిర్రి బాలరాజు గారు మాకు ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయన గెలిపించుకోవడానికి మా వంతు ప్రకారం అన్ని రకాలుగా పనిచేసాం. ఎందుకంటే జనంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని మన పార్టీ వస్తే ఈ పథకాలు ఇలాగ వర్తిస్తాయి. మహిళలు రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా బస్సు ప్రయాణం ఫ్రీ. 3 గ్యాస్ బండ్లు సంవత్సరానికి వచ్చి 3 గ్యాస్ బండ్లు ఫ్రీ. తర్వాత చదువుకునే పిల్లలకి ఇంట్లో తల్లికి వందనం పథకం కింద ఒక మనిషికి 15 ఏళ్ళు చొప్పుని 3 పిల్లలు ఉంటే 45 ఏళ్ళు, 2 పిల్లలు ఉంటే 30 ఏళ్ళు, ఒక్క పిల్లలు ఉంటే 15,000 చొప్పున ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో పడతాయి. ఇప్పుడు ఈ 2 నెలలు ఈ ఎలసన కోళ్ళు ఆగిన ఈ కలిపి 7,000 ఇస్తారు. తర్వాత అక్కడ నుంచి మొదలుపెట్టి ప్రతి నెల 4,000 వృద్ధి పింఛను, వికలాంగులకి 6,000. ఇలా ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం అధికారంలో రాగానే న్యాయం చేస్తాం అని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల ప్రకారంగా మేము అమలు తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర ఈ పథకాలు ఇలా ఉన్నాయని చెప్పి మేము మనస్ఫూర్తిగా పనిచేసాం.